హలో నమస్తే అండి అందరికీ. చూడండి ఆవరి అప్పడాలు చాలా బాగుంటాయండి. అప్పడాలు అసలు పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో చాలా కూరలో కూడా నంచుకొని చక్క లేకపోతే ఉట్టుగా కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా పెట్టేయచ్చు కష్టపడకుండానే. చాలా అప్పడాలు చేసుకోవచ్చు, సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుని చక్కగా తినొచ్చు అనమాట. ఈ అప్పడాలు చాలా చాలా బాగుంటాయి, ఎక్కువ కష్టపడకుండా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే దీన్ని చూడండి, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ అండి, పావుసేరు గ్లాస్ ఉంటుంది అనమాట. రేషన్ బియ్యం తీసుకోండి. ఇది బాగా 4-5 సార్లు కడిగేసుకోవాలి రేషన్ బియ్యం, ఎందుకంటే చాలా కొంచెం మురిగ్గా అనిపిస్తాయి. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, నల్లగా వచ్చినాయి కదా. రేషన్ బియ్యం మాత్రం ఇలా కడగాలండి, కడిగితే చాలా బాగా పోతాయి, మురికి బాగా పోయిద్ది, తెల్లగా అవుతాయి అన్నమాట బియ్యం. ఒకసారి బాగా అలా తిప్పేసేసుకుని నీళ్ళు పంపిన తర్వాత నీళ్ళు పోసి కడిగేసుకున్నాం అనుకోండి, మురికి అంతా పోయిద్ది. కడిగేసుకుని ఇలాగ మంచినీళ్ళు పోసేసుకుని ఓవర్ నైట్ చేసుకోవాలండి. రాత్రి అంతా కూడా నానితే చాలా బాగుంటుంది అన్నమాట. అప్పడాలు చాలా బాగా వస్తాయి. ఉదయం పూట చూడండి ఎంత తేటగా ఉన్నాయి నీళ్ళు. ఈ మళ్ళీ ఒక్కసారి కడిగేసుకుని నీళ్ళని వంపేసుకుందాము. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఆ బియ్యం, నానిపోయిన బియ్యం అంతా కూడా చక్కగా, దీనిలో సగ్గుబియ్యం వేయట్లేదండి, సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం బియ్యంతో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం ఒకసారి వేసేస్తానండి, సగం గ్లాస్ నీళ్ళు పోస్తాను అన్నమాట. దీంట్లో నీళ్ళు ఎక్కువ పోసేయబాకండి, మనం తర్వాత కలుపుకోవచ్చు కావాలంటే. మెత్తగా కాటుకులాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని. నీళ్ళు ఎక్కువ పోసారనుకోండి తొందరగా మెత్తగా అవ్వదు, కొంచెం సరిపడా నీళ్ళు చూసుకుని చాలపోతే మళ్ళీ పోసుకోవచ్చు. చూడండి మెత్తగా అయిపోయింది, తిక్కుగా ఉంది కదా, బాగా తిక్కుగా ఉంది బ్యాటర్. ఇంత కాదు, ఇంకొంచెం పలచగా ఉండాలి. కొంచెం నీళ్ళు పోసుకుని కలిపేసుకుందాం. మన దోశ పిండి కన్నా చాలా పలచగా ఉండాలండి, జారుడుగా ఉండాలన్నమాట. ఇలా సరిపోయింది. చూడండి ఇలా కోటింగ్ లాగా అంటుకుంటే గట్టిగా సరిపోతుంది అనమాట. మరీ పలసగా చేసినా రావు, అలానే తిక్కుగా ఉంటే మందంగా అయిపోతాయి అప్పడాలు. అలా అక్కర్లేదు, కొంచెం ఇలా గరిటలోంచి వదిలామనుకోండి అప్పుడు కొంచెం పలచగా ఉంటే సరిపోద్ది అనమాట. దీన్ని 2 రకాల అప్పడాలు చేస్తానండి, 2 రకాల మసాలాలతో. చక్కగా ఒక రోజు 2-3 సార్లు పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి గ్లాస్తో, సంవత్సరం పాటు నిల్వ ఉంటే చక్కగా. ఒక దాంట్లో చూడండి కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేశాను, ఒక గుప్పుడు, ఒక 3 ఎండుమిరపకాయలు కొంచెం కత్తితో కట్ చేశానండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు. కానీ ఇది ఒక రకం చేసుకోవచ్చు అనమాట. నేను ఉప్పు కలిపేసానండి ముందే, రెండిట్లో కలిపేసాను జార్లో ఉన్నప్పుడే. ఉప్పు చూసేసుకోండి, ఉప్పు ఎక్కువ వేయక్కర్లేదు. రెండో దానికి చూడండి నేను మిరియాలు దంచుతున్నాను, 1 స్పూన్ మిరియాలు. ఒక దాంట్లోనేమో కొత్తిమీర ఎండుమిరపకాయలు వేసాను, ఒక దాంట్లోనేమో మిరియాలు వేసానండి. దీనికి చిన్న క్యారెట్ ముక్క తురుముతాను. చాలా బాగుంటాయండి చూడడానికి, అసలు అప్పడాలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట. చాలా పొడుగు పొడుగ్గా వచ్చింది కదా, ఇలాగ తురుముకోవాలి క్యారెట్ ముక్కని. ఒక గ్లాస్ బియ్యంతో ఒక 50 పైన అప్పడాలు అవుతాయండి, చక్కగా చేసేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం కరివేపాకు కట్ చేస్తాను, దానిలో కొత్తిమీర వేసి దీనిలో కరివేపాకు వేస్తాను. మీరు ఏ మసాలా కావాలన్నా వేసుకోవచ్చు అనమాట, చక్కగా చేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా టమాటాలు రకరకాల అప్పడాలు చేసుకోవచ్చండి. ఆ 2 పిండిలు కలిపేసినాక నేను 2 గిన్నెలు తీసుకున్నాను. గిన్నెలో నీళ్ళు నింపేసాను సగం వరకు. ఒక మందపాటి క్లాత్ తీసుకుని ఇలా కట్టేసేయండి గట్టిగా, లూజ్ ఉండకూడదు అనమాట. క్లాత్ గట్టి కట్టేసుకోవాలి, టైట్గా ఉండాలి. చూడండి ఎలా ఉందో అలా ఉండాలన్నమాట. గట్టి కట్టేసేసుకుని స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాము. నీళ్ళు వేడవ్వాలి, బాగా మరగాలి నీళ్ళు. లైట్గా వేడైతే అవ్వదు, మరిగా లోపల మసులుతో తెలుస్తాయి కదా సౌండ్. ఆ మసిలినప్పుడు ఈ క్లాత్ మీద ఇలా వేసేసుకోవాలి, చిన్న గరిటె తీసుకుని. పెద్ద గరిటెలు పెట్టబాకండి. 1 సెకండ్ పాటు మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయింది. 2 పొయ్యిలు పెట్టానండి నేను, చాలా ఫాస్ట్గా అయిపోయింది, గబగబా వేసుకోవచ్చు అనమాట. ఒకటి అయ్యంగానే ఇంకోటి రెడీ అయిపోయింది. ఒకటి తీసి ఇంకోటి ఇలా వేసేసుకోవచ్చు. 2 పొయ్యిలు పెట్టాను. ఇలాగ 1 సెకండ్ పాటు మూత పెట్టుకుంటే రెడీ అయిపోయింది. ఇలా అంచులు కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పట్టేసుకోవచ్చు, పట్టుకుని తీసుకోవచ్చు, వేడేం అవ్వదు, చక్కగా చేతికి వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో, రౌండ్గా కూడా వచ్చింది. దాన్ని మనం ఏం షేప్ ఏమి అక్కర్లేదు, గరిట తిప్పంగానే రౌండ్ అయిపోయిందండి, అది ఆటోమేటిక్గా చక్కగా అయిపోయింది. చూడండి ఎలా చేస్తున్నాను, అలా తిప్పేసుకుని రెడీ అయిపోయింది అనమాట. 1 సెకండ్ పాటు మూత పెట్టుకుంటే మంట మాత్రం ఆ గిన్నె అంతా ఉండాల్సిందే, లో పెట్టేయబాకండి బాగా. ఆ గిన్నె ఎంత ఉందో అంత గిన్నె పెట్టుకోవడానికి మంట చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఒకటి తీసి ఒకటి వేసేసుకోవచ్చు, వాళ్ళు 2 చకచకా చేసేసుకోవచ్చు 2 పొయ్యిల మీద పెట్టుకుంటే కనుక. ఇంకొక మనిషి కూడా సాయం కూడా అక్కర్లేదు, అలా చేసుకోవచ్చు అనమాట ఒకళ్ళే. నేను స్టవ్ పక్కనే గట్టు మీద పెట్టేశానంటే మొత్తం నేను, పక్కనే గట్టు ఉంటుంది కదా, దాని మీద ఒక చీర వేసుకుని ఒక క్లాత్ వేసుకోవచ్చు, కవర్ వేసుకోవచ్చు, లైన్గా పెట్టేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఎన్ని పెట్టేశాను.
ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వేసిన చక్కగా ఇట్లన్నీ ఎండబెట్టేసుకోవాలండి. ఒకరోజు ఎండితే సరిపోతాయి. అసలు ఆవిరి కదా, గాలి ఫ్యాన్ గాలి కారిపోతాయి. కాకపోతే కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి ఎండ తగలటం మంచిది. పైన ఎండలో తీసుకోవాలి, శుభ్రంగా ఎండబెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఎండిపోతాయి అన్నమాట. చక్కగా పెళ్ళపెళ్ళ అని ఎండాలన్నమాట. లేకపోతే నిల్వ ఉండవండి, ఏది నిల్వ ఉండదు. ఎండ తగలాల్సిందే కంపల్సరీ. చక్కగా ఎండలో పెట్టేసుకుని తింటే చాలా బాగుంటాయండి. అది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఎండిపోయిన తర్వాత నేను నూనె వేపుతున్నాను. నూనె కూడా ఎక్కువ పోయక్కర్లేదండి. అసలు కళాయిలో కొంచెం తగినంత నూనె పోసుకుని వేపుకుంటే చాలు. అసలు నూనెలో వేయంగా లేసాలో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి. మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఒకటి మర్చిపోకండి. నేను చేసే ప్రతిదీ కూడా మీ వరకు చేరుద్ది. చిన్న ఛానల్ సపోర్ట్ చేయండి. మీ హెల్ప్ చాలా అవసరం. చూడండి ఎలా ఉందో, మిరియాలు క్యారెట్ అప్పడం. ఇది చూసారు ఎలా ఉన్నాయి, చక్కగా ఉంటాయండి. తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఒకటి మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎలా తులిపోతుంది చూసారా, ఎలా చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో ఎలాగుందో కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.